హెచ్సియు భూముల వివాదం ముదురుతోంది. 400 ఎకరాల భూముల వ్యవహారం రాజకీయ రగడకు దారితీసింది. ఇవాళ హెచ్సియుకు బీజేపీ ఎమ్మెల్యేలు నేతల బృందం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెచ్సియుకు బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. పలువురు బీజేపీ నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. హెచ్సియు భూముల వివాదం ముదురుతోంది. 400 ఎకరాల భూముల వ్యవహారం రాజకీయ రగడకు దారితీసింది. ఇవాళ హెచ్సియుకు బీజేపీ ఎమ్మెల్యేల నేతల బృందం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెచ్సియుకు బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంటున్నాయి. పలువురు బీజేపీ నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ఏదైతే హెచ్సియు భూములకు సంబంధించిన వివాదంపై బీజేపీ నేతలు అక్కడికి వెళ్లాలనే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని అయితే పోలీసులు అడ్డుకొని వారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. చాలా మంది నేతలను, కార్యకర్తలను అయితే పోలీస్ స్టేషన్ తరలించారు. ఎమ్మెల్యేలను మాత్రం బీజేపీ కార్యాలయానికి వదిలేసి వెళ్ళినట్టు తెలుస్తుంది మనకి. అయితే ఏదైతే భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మాలని ప్రయత్నం చేసిందో వాటిని అడ్డుకొని తీరుతామని బీజేపీ నేతలు అయితే ఉంటున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, గతంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది బీజేపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి భూములను అమ్మొద్దని ఆనాడు చెప్పాడు, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అదే పోగడలో పోతున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పని చేసిందో, గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఏది చేసిందో, ఏది భూములను అయితే అమ్మి ఏదైతే చేసిందో, రాష్ట్రంలో భూములను అమ్మిపెట్టి ఏదైతే అక్రమాల అన్యాయాలకు తెరదేసిందో, అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే ధోరణి అవనిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి భేదం లేదు, రెండు ప్రభుత్వాలు ఒకటే. కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వ భూములను అమ్మాలని ప్రయత్నం చేస్తుందో, ప్రభుత్వ భూములను అమ్మేందుకు మేము అడ్డుకొని తీరుతామని బీజేపీ నేతలు అయితే అంటున్నారు. ఈ రోజు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, బీజేపీ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణతో పాటు పాల్ శంకర్ ను అరెస్ట్ చేశారు. అదేవిధంగా బీఎల్పీ నేత అయిన మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు వీళ్ళందరినీ చేశారు. అయితే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నారు. మనం ప్రత్యక్ష లైవ్ వారి వర్షంలో మనం చూద్దాము. అందరికీ నమస్కారం. రెడీ? ఓకే చెప్పండి.